వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో పార్టీ ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్ మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. వాళ్ళు బయటపట్టిన విషయాలను చూస్తుంటే ఏదో కొండను తవ్వి ఎలుకను పట్టినట్టుంది. ఎందుకంటే ఒకసారి మనం గతాన్ని చూస్తే గత 2 నెలలుగా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అనేక సమీక్ష సమావేశాలు, ముఖ్యంగా జపాన్ గవర్నమెంట్ తోటి వారి యొక్క ప్రతినిధులతోటి ఏర్పాటు చేసిన మీటింగులు ఒకసారి చూసినట్లయితే ప్రధానంగా జపాన్ ఎక్స్టర్నల్ ట్రేడ్ ఆర్గనైజేషన్ జెట్రో తోటి, జపాన్ బ్యాంక్ ఫర్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ JBIC తోటి, నేషనల్ ఎనర్జీ అండ్ ఇండస్ట్రియల్ టెక్నాలజీ డెవలప్మెంట్ నేడో తోటి, జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీ JICA తోటి, ఇలాంటి ప్రధానమైన మరి అంతర్జాతీయ వారి యొక్క విభాగాలతోటి మరి మీటింగులు పెట్టి వారు ఇచ్చిన మరి పబ్లిసిటీ చూస్తుంటే ఎన్నో అంశాలు, ఎన్నో విషయాల్లో మరి స్పష్టత తీసుకొచ్చి మరి పెట్టుబడులతో తీసుకొచ్చి మరి ఈ యొక్క రాష్ట్రానికి ఎంతో మేలు చేస్తుందని చెప్పి రాష్ట్ర ప్రజలు అనుకున్నారు. వారు చెప్పిన మాటలను చూస్తుంటే ట్రాన్స్ఫర్ ఆఫ్ హై టెక్నాలజీ అని అగ్రికల్చర్ అండ్ ఫుడ్ ప్రాసెసింగ్లో, అట్లాగే ఒక కోల్డ్ చైన్స్ ఏర్పాటు చేయడం అయితేనేమి, ఫుడ్ పార్క్స్ ఏర్పాటు చేయడం అయితేనేమి, మరి అనేకమైన ఒప్పందాలతోటి వారు వస్తారని చెప్పి అందరూ ఎదురు చూశారు. అంతేకాకుండా ప్రధానంగా ఈ ఎలక్ట్రిసిటీ విషయంలో, ఈ విద్యుత్ శక్తి ఉత్పన్నాలలో ముఖ్యంగా మనకు ఇప్పుడు వస్తున్నటువంటి విశాఖపట్నంలో 4000 మెగావాట్లు అయితేనేమి, మరి శ్రీకాకుళంలో మరి థర్మల్ ప్రాజెక్ట్ 4000 మెగావాట్లు అయితేనేమి, అట్లాగే అనంతపూర్లో వస్తున్నటువంటి 2000 మెగావాట్లు, మొత్తం 10,000 మెగావాట్లతోటి మరి విద్యుత్ శక్తి ఉత్పాదనకు ఏమైనా ఒప్పందాలు తీసుకొస్తాయని చెప్పి అందరూ ఎదురు చూశారు. కానీ చావు కబురు చల్లగా మరి ఈరోజు ముఖ్యమంత్రి గారు చెప్పిన దాన్ని చూస్తే ముఖ్యంగా పెట్టుబడులు పెట్టాలంటే నమ్మకం కుదిరితేనే పెట్టుబడులు పెడతారని చెప్పి ఈరోజు వారు చెప్తా ఉన్నారు. అంటే నమ్మకం కుదిరితేనే జపాన్ పెట్టుబడులు పెడతారు, లేకపోతే పెట్టన్నారు కదా. మరి గత 9 ఏళ్లలో మరి మీరు ఒక పరిపాలనలో ముఖ్యంగా ముఖ్యమంత్రిగా మీరు మరి లాంగెస్ట్ పీరియడ్ మరి మీరు పరిపాలన చేసినప్పుడు మరి అప్పుడు ఎందుకు పెట్టుబడులు పెట్టలేదని చెప్పి మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం. అప్పుడు కుదిరిన నమ్మకం ఈ 6 నెలల్లో ఎలా కుదిరిందనే సంగతిని కూడా ఈ సందర్భంగా తెలియజేయాల్సిన అవసరం ఉంది. మరి ఈ MOUలు ఏవైతే మీరు చెప్తా ఉన్నారో, ఇంతకుముందే మరి ఏర్పాటు చేసిన MOUలను ఈరోజు మళ్ళా కొత్తగా MOUలని మీరు చూపించవలసిన అవసరం ఏముందని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం. మరి ఉమ్మడి రాష్ట్రంలోనే తీసుకురాలేకపోయినా ఆ యొక్క పెట్టుబడులు ఇప్పుడు ఈ విడిపోయిన రాష్ట్రంలో ఎలా తీసుకొస్తారని చెప్పి కూడా మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకటే అడుగుతా ఉన్నాం, మీరు ఎన్ని వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకొస్తారు ఈ 4 సంవత్సరాల్లో? మీరు ఈ సింగపూర్ నుంచి ఎన్ని వేల కోట్ల రూపాయలు తీసుకొస్తారు? ఈ జపాన్ నుంచి ఎన్ని వేల కోట్ల రూపాయలు తీసుకొస్తారు? దయచేసి వీలైతే ఒక స్పష్టంగా ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయమనండి. ఖచ్చితంగా ఈరోజు వారు ఏమైనా సాధించుకొచ్చిందని చెప్తున్నా మరి ఈరోజు ఈ యొక్క రాష్ట్ర ప్రజలు కూడా అభినందిస్తారు. అంతేకాని ఊరికే ఈరోజు ఈ జపాను, సింగపూరు, లేకపోతే దావోస్ అని చెప్పి ఈ విధంగా విదేశీ పర్యటన ద్వారా పెట్టుబడులు వచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పి చివరకు సొమాలియా, ఉగాండా లాగా ఈ యొక్క రాష్ట్రాన్ని మరి తీసుకువెళ్తారేమని చెప్పి రాష్ట్ర ప్రజలందరూ ఆందోళన చెందుతూ ఉన్నారు. ముఖ్యంగా ఒకటే చెప్తా ఉన్నాం, ఈ యొక్క విదేశీ పర్యటనల వలన నిజంగా పెట్టుబడులు గిన వస్తాయనుకుంటే ఇంతకుముందు కూడా మీరు పార్ట్నర్షిప్ సమ్మిట్ అని చెప్పి మీరు ముఖ్యమంత్రి మరి కాలంలో ఉన్నప్పుడు ప్రతి సంవత్సరం మరి సమ్మిట్లు పెట్టడం, లక్షలాది కోట్ల రూపాయలు మరి పెట్టుబడులు వచ్చాయని చెప్పారు. చివరకు ఎన్ని వేల కోట్లు పెట్టుబడి జరిగిందో ఒకసారి మీరు ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను వారికి తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఈ మధ్యకాలంలో మనం చూసినట్లయితే మన తెలుగు వాళ్ళు, ప్రపంచంలో నలుమూలలో ఉన్న తెలుగు వాళ్ళు NRIసే మరి ఈరోజు పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టడానికి సిద్ధంగా ఉన్నప్పుడు, వారి ద్వారానే మనకు వేల కోట్ల రూపాయలు పెట్టుబడి వచ్చే అవకాశాలు ఉన్నప్పుడు దాన్ని ఎక్స్ప్లోర్ చేయకుండా ఈరోజు విదేశీ పర్యటనలు అని చెప్పి ఈరోజు ఒక్కరు కూడా మరి సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ ఎవరు మరి చెప్పుకోదగ్గ ఎక్స్పర్ట్స్ లేని ఒక టీంని తీసుకెళ్ళిపోయి ఈరోజు మరి ఇక్కడ తీసుకొచ్చి వారితోటి ఒక ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ మేము ఇంకా కొన్ని ఒప్పందాలు చేసుకొచ్చామని చెప్పి చివరకు ఒక జపాన్ డెస్క్ ఒకటి పెడతాం, లేకపోతే జపాన్ లాంగ్వేజ్ని ఈరోజు మన యూనివర్సిటీస్లో మరి ఇంట్రడ్యూస్ చేస్తామని చెప్తా ఉన్నారు. ఎంత దారుణం అంటే ఇది ఏదేమైనా కొత్త ప్రక్రియ? ఈ జపాన్ లాంగ్వేజ్ ఈరోజు మన ఇండియన్ యూనివర్సిటీస్లో లేవా? ఈ యొక్క జపాన్ డెస్క్ అనే ప్రక్రియ ఇంతవరకు ఎక్కడ లేదా అని చెప్పి ఒకసారి నేను వారిని అడుగుతా ఉన్నాను. నేను ఒకటే సూచిగా ప్రశ్నిస్తా ఉన్నాను, నిజంగా జపనీస్ లాంగ్వేజ్ తెలిసిన
వాళ్ళ కొరత చాలా ఉంది, అందులో అనుమానం లేదు. సుమారు 2012కే 30,000 మంది మరి జాపనీస్ లాంగ్వేజ్ తెలుసుకోవాల్సిన వాళ్ళ మార్కెట్ అవసరం ఉంది. కానీ ఒకటి గమనించినట్లయితే ఈ జాపనీస్ లాంగ్వేజ్ నేర్పించే మరి గవర్నమెంట్ సంస్థల కన్నా ప్రైవేట్ సంస్థలు ప్రధానంగా ఈ యొక్క మన ఐటీ ఇండస్ట్రీ అయితేనేమి వీళ్ళు ఎక్కువగా ఈ యొక్క జాపనీస్ లాంగ్వేజ్ అభివృద్ధికి మరి ఇన్స్టిట్యూషన్స్ ఏర్పాటు చేసిన సంగతిని ఒకసారి నేను ప్రస్తావిస్తున్నాను. యూనివర్సిటీ ఆఫ్ పూణే ఉంది, జేఎన్యూ ఉంది, మరి కాలికటాలో ఉంది. అంతెందుకు 2000 మరి వారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సౌత్ ఇండియాలోనే జాపనీస్ లాంగ్వేజ్కు జపనీస్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ కండక్ట్ చేయడానికి సౌత్ ఇండియాలోనే సెంటర్ లేనప్పుడు మరి అప్పుడు వారు ఏం చేస్తూ ఉన్నారు? మరి ఆ ప్రాంతంలో అప్పుడు ఈ టెస్టును ప్రథమంగా మరి చెన్నైలో పెట్టిన మరి సంఘటన కూడా ఒకసారి నేను గుర్తు చేస్తూ ఉన్నాను. కాబట్టి ఈ జాపనీస్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఖచ్చితంగా అవసరమే. అది 4 లెవెల్స్లో ఉంటుంది. అది ఖచ్చితంగా కరికులంలో ముఖ్యంగా +2 స్టాండర్డ్లోనే ఇంట్రొడ్యూస్ చేసి మరి దానికి ప్రాముఖ్యత తీసుకురావాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా కేంద్ర ప్రభుత్వం వాళ్ళు ఇంతకుముందే గుర్తించడం జరిగింది. మరి ముఖ్యంగా ఎన్సీఆర్టీ సిలబస్లోనే మరి +2 స్టేజ్లోనే ఈ జాపనీస్ లాంగ్వేజ్ని కూడా ఇంట్రడ్యూస్ చేయాలని చెప్పి ఇదివరకే వారిని నిర్ణయం తీసుకున్నారు. అలాంటివి ఎప్పుడో మరి పాచింతకాయ పచ్చడి మరి చందాన ఈ ఎప్పుడో అవుట్డేటెడ్ ఈ కాన్సెప్ట్ తీసుకొచ్చి ఇప్పుడు ఈ ఎక్స్పోర్ట్స్ని పెంచడానికి ఈ రెండుని ఏర్పాటు చేస్తామని చెప్పడం నిజంగా ఈ యొక్క రాష్ట్ర ప్రజలను పక్క దోవ పట్టించడం తప్ప వేరేదే కాదు.